దేవుని మీద మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి? ఒక చిన్న స్టోరీ ద్వారా దీన్ని మనము అర్థం చేసుకుందాము. ఒక చిన్న బిడ్డ స్కూల్ కి వెళ్తా ఉంది. అయితే తనకి హాలిడేస్ ఇచ్చారు. ఒక ట్రిప్ కి వెళ్దాము అని వారు ప్లాన్ చేసుకున్నారు. హాలిడేస్ వచ్చేసాయి. ప్రయాణం చేసే రోజు వచ్చింది. ట్రైన్ ఎక్కేశారు. వెళ్తూ ఉన్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీద వెళ్తుందంట. కిందంతా సముద్రం ఉంది. పైన ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్ లో. అందరూ జాగ్రత్తగా ఉండండి. బ్రిడ్జ్ సరిగ్గా పని చేయట్లేదు. చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. ట్రైన్ కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో వెళ్తా ఉంది. ఒకవేళ జరగకూడనిది జరిగితే కింద సముద్రంలో మునిగిపోయి ట్రైన్ యాక్సిడెంట్ లో అందరము కూడా చనిపోతాము. మీ కుటుంబస్తులకి కాల్ చేసి ఈ విషయాన్ని మీరు తెలియచేయొచ్చు. మీరు దేవునికి ప్రార్థన చేయండి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు, హడావుడిగా ఉన్నారు. అయితే ఆ గందరగోళ పరిస్థితుల్లో ఈ పాప చాలా హ్యాపీగా జాలీగా ట్రైన్ లో ఆడుకుంటూ ఉందంట. ఈ పాప ముఖంలో చాలా ఆనందం, కానీ తెచ్చుకున్న బొమ్మలతో ఆడుకుంటూ ఇటు అటు తిరుగుతా ఉందంట. ఈ లోపు ఒక పెద్ద ఆయన అడిగాడంట, ఏంటమ్మా అందరు గందరగోళ పరిస్థితుల్లో ఉంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు? నీకు భయం లేదా? నువ్వు ఇలా ఆడుకుంటున్నావేంటి? ఒక దగ్గర కూర్చో అని అంటే ఆ పాప అందంట, అంకుల్ మీరేం భయపడద్దు, ఈ ట్రైన్ సురక్షితంగా డెస్టినేషన్ కి వెళ్తది, మనకెవ్వరికి ఏమీ కాదు. ఆ పెద్దాయన చాలా ఆశ్చర్యపోయాడు. ట్రైన్ డ్రైవర్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఇలా అనంటే అప్పుడు చిన్న పాప చెప్పిందంట, ట్రైన్ ని నడిపే డ్రైవర్స్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక అతను మా నాన్నగారు. ఈ ట్రైన్ లో నేను ప్రయాణం చేస్తున్నానని ఆయనకి తెలుసు. ఈ ట్రైన్ ని నడుపుతున్న ఆయనే కాబట్టి ఎక్కడా ఏమీ జరగకుండా, ప్రమాదం జరగకుండా సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్తాడని చెప్పిందంట. చాలా సార్లు మన జీవితంలో మనకుండే కష్టాలు, శ్రమలు, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం ఈ విషయాన్ని మర్చిపోతాం. మన జీవితాన్ని నడుపుతుంది మన పరమ తండ్రి యేసయ్య. ఆయనకి తెలుసు ఈ జీవిత ప్రయాణములో నువ్వు ఉన్నావని ఆయనకి తెలుసు. ఈ జీవిత ప్రయాణములో నిన్ను క్షేమంగా సురక్షితంగా డెస్టినేషన్ కి తీసుకెళ్లాలని దేవుడికి తెలుసు. ఆ విషయాన్ని మర్చిపోయి మనమేదో మన జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నాం అన్నట్టు, మనమేదో మన జీవిత భారాన్ని మనమే మోస్తున్నాం అన్నట్టు చాలా సార్లు ఫీల్ అయిపోయి గందరగోళ పరిస్థితులకు వెళ్ళిపోయి ఆ క్షణం ఆనందించవలసిన ఆనందాన్ని కూడా పక్కన పెట్టి మనము భయపడుతూ, బాధపడుతూ జీవిస్తూ ఫ్యూచర్ ని కూడా మనము భయాభ్రాంతులకి గురి చేసుకుంటూ ఉంటాం. ఆ చిన్న బిడ్డకి తన తండ్రి మీద ఎలాంటి నమ్మకం ఉందో మనకు దేవుని మీద అంతకంటే నమ్మకం ఉండాలి. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మన ప్రతి దినాన్ని కూడా ఆయన డిజైన్ చేస్తూ ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆయన ఊరికే నేను భూమి మీదకి పంపించేయలేదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ మీద. కాబట్టి నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం అనే ట్రైన్ ని నడుపుతున్న డ్రైవర్ పరమ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ జీవితాన్ని నడుపుతున్నాడు అన్న ఒకే ఒక నమ్మకము నువ్వు కలిగిండి నీ జీవితంలో ప్రశాంతంగా, సంతోషంగా నువ్వు జీవించొచ్చు. ఆయన సురక్షితముగా నీ జీవితాన్ని గమ్యానికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్.